వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు న్యూస్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ సర్కిల్లో హత్య కేసును ఛేదించిన ఆల్వాల్ పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించిన ఏసీపీ రాములు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసు రహస్యాన్ని ఆల్వాల్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారని, ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమాని ఇంటిపై కన్నేసి సంపదను దోచుకునేందుకు వేసిన పథకంలో భాగంగా యజమానిని హత్య చేసినట్టు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ను హత్య చేసిన నిందితుడు మనోజ్ రాయల్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పేర్కొన్నారు. కానాజీగూడ ఇంద్రానగర్కు చెందిన క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో పనిచేసే మనోజ్ రాయల్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేసినట్టు ఆయన తెలిపారు. ఉత్తరాఖండ్కు చెందిన మనోజ్ రాయల్ అన్వర్ వద్ద పనిచేసినట్టు, తన యజమానికి ఉన్న సంపదను కొల్లగొట్టాలని పథకం ప్రకారం హత్య చేసినట్టు విచారణలో వెల్లడించారు. అన్వర్ మరణించడాన్ని ధృవీకరించుకున్నాం. అనంతరం వెంటనే అతని ఏటీఎం కార్డు, నగదు, బంగారం, ద్విచక్ర వాహనం తీసుకుని పరారైనట్టు తెలిపారు. అంతేకాకుండా ఏటీఎం కార్డుతో పాటు అన్వర్ ఫోన్ ఉపయోగించి 2 లక్షల రూపాయల వరకు డబ్బు డ్రా చేసినట్టు గుర్తించారు. ఏటీఎం సీసీ కెమెరాను నగదు తీసుకుని వెళుతూ ఉన్నట్టు గుర్తించి మనోజ్ను పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడని బషీరాబాద్ ఏసీపీ రాములు వివరించారు. దేవ్, రాజేందర్ గౌడ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ పోయి రికవర్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ రిమైండ్ చేస్తున్న వల్ల మన కస్టడీకి తీసుకొని రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం. కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళ గోల్డ్ ఎన్ని తులాలని చెప్పేసి ఉంటుంది కదా, 3.5 తులాసు పోయిందని చెప్పేసి కంప్లైంట్. మోటివ్ ఓన్లీ డబ్బుల గురించి ఆయన ఓన్లీ డబ్బుల గురించే, డబ్బులు ఆయనకు తెలిసి దాంట్లో వచ్చి ఈయనను చంపేసి తీసుకుపోదామనే ఉద్దేశం తెలుసుంటుంది, ఎంత వస్తుంది ఎంత పోతుందని చెప్పేసి. అయితే ఆయనకు పక్కగా తెలుసు 2 లక్షల పైన బ్యాంకులు ఉన్నాయని చెప్పేసి ఆయనకు తెలుసు. అందుకని ముందు బ్యాంక్ దాని మీద అటాక్ చేశాడు. తర్వాత అదే మనకు పట్టించడం జరిగింది. ఇది చాకచక్యంగా చేసేసి ఈ సెన్సేషనల్ కేసు ఒక్కడే ఉన్నారు. మన ముందు వాళ్ళ బాటిల్ అక్కడ సీన్లో తాగించేసి పడేసి నెలకేసి కొట్టాడు తలకాయలు. సైకిల్ మోటార్ కూడా తీసుకుని ఫోన్తో సహా 3 డేస్ తర్వాత ఎవరు రాలేదు, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు. తీసుకుని వెళ్ళకపోవడం, ఇక్కడ నుంచి ఆయన ఏటీఎం కార్డు తీసుకున్నాడు. ఆయన సొంత వ్యక్తి కాబట్టి పిన్ కోడ్ కూడా తెలుసు. అయితే ఆయన ఫోన్ ఎందుకు తీసుకెళ్ళారంటే ఆ ఫోన్ దాంట్లో ఓటీపీ కొరకు ఆ ఫోన్ కూడా ఎప్పుడు తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈయన దాదాపు 2 lakhs వరకు, అంటే ఆయన ట్రేస్ అవ్వకముందు, అంటే ముందు 1 లక్ష తీసుకున్నాడు. తర్వాత చనిపోయిందని తేలిన తర్వాత నేను కూడా కాదనే ఉద్దేశంలో ఉండాలని చెప్పేసి ఈ డిసీజ్డ్ బాడీని మనము వాళ్ళ ఊరికి పంపించిన తర్వాత ఈయన కూడా క్రిమేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్రిమేషన్ అంటే నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత వెళ్ళడం జరిగింది. అంటే ఎవరికి అనుమానం రాకుండా ఈజీ చేసేసి దాన్ని టెక్నికల్గా ఆయన పట్టుకోవడం జరిగింది. ఏటీఎం కార్డులో ఎక్కడైతే ఆయన డబ్బులు డ్రా చేస్తున్నాడో ఏటీఎం దాంట్లో ఆయన ఫోటోని కలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆయన మీద నిఘా పెట్టాడు. మళ్ళీ ఏమైందో చూద్దామని చెప్పేసి రీసెంట్గా నిన్న మనకు టెక్నికల్గా చాలా ఆధారాలు కూడా దొరికాయి. వీళ్ళు డిసీజెడ్ గురించి ఏంటంటే ఆయన అన్వర్ మిర్జా అని చెప్పేసి 45 years, ఇక్కడ లాస్ట్ 20 years నుంచి వస్తాడు. నేటివ్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రతిదేరు కొరకు వచ్చాడు. అట్లాగే బిజినెస్ చేస్తూ కొద్దిగా సంపాదించేసి క్యాటరింగ్లో దాంట్లో క్యాటరింగ్ ఏదైతే ఆ క్యాటరింగ్ దాంట్లో చేస్తుంటారు. దాంట్లో ఈయన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, 2 పర్మనెంట్ ఉంటారు. ఈ క్యాటరింగ్ అంటే ఇంకా వేరియస్ ఏదైనా అవసరం ఉంటే అదర్ పర్సన్స్ కూడా ఏదైతే ఇప్పుడు సిస్టమ్ మారింది కదా, దాని కొరకు ఈ మిర్చి బజ్జీ చేసే వాళ్ళు వీళ్ళు ఇట్లా చేసి వాళ్ళతో లింక్ పెట్టుకుంటే ఒక 5 members టోటల్ ఈయన అండర్లో ఉంటారు. కానీ ఈ 2 పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఉంటారు. అయితే ఈయన ఎవరైతే అక్యూజ్డ్ వచ్చేసి ఈయన మనోజ్ రాయల్ అని చెప్పేసి ఈయన ఉత్తరాఖండ్కి చెందినవాడు. ఆయన కూడా ఒక సొంత వ్యక్తిలాగా ఆయన నమ్మేసి అన్ని విషయాలు చెప్పేవాడు. ఆయనతో ఏదైనా షేర్ చేసుకునేవాడు. అయితే ఈ మనోజ్ రాయల్కి రీసెంట్గా
ఈ ఇంటి దగ్గర పని ఉందని చెప్పేసి ఆయన కొద్దిగా ప్రెజర్ కూడా చేశాడు, ఈయన పైన డబ్బులు కావాలని చెప్పేసి. దీనికి ఏదైతే లోన్ అంటే ఈయన పని చేసిన వర్క్ ఏదైతే 35,000 ఏదంటే అది క్లియర్ చేసి ఇచ్చి పంపించేశాడు. పంపించేసింది కానీ ఆయనకు ఆ అమౌంట్ అక్కడ సరిపోదు. అయితే దీంట్లో ఈయన దగ్గర మా ఓనర్ దగ్గరనే ఎట్లయినా సంపాదించుకోవాలా అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండే. తర్వాత ఆయనకు ఒక విషయం ఒక సడన్ టైం కలిసి వచ్చింది. అయితే ఈ ఓనర్ వాళ్ళ బంధువులు చనిపోయారని చెప్పేసి మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. మధ్యప్రదేశ్ ఫ్యామిలీతో మొత్తం వెళ్ళారు. ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటే బిజినెస్ కొరకు మళ్ళీ ఈయనప్పుడు రిటర్న్ వచ్చాడు. ఏదైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి అన్వర్ వచ్చేసి ఉంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన వచ్చేసి 30th నుంచి ఆయన ఇంటికి వచ్చేసి మళ్ళీ ఏదో అడగడము ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ మందు తెచ్చేసుకుని తాగడము 2 రోజుల నుంచి ఆయన తాగించాడు. ఎక్కువ తాగించేసి ఆయనను ఈయన ఒక డిసిషన్కి వచ్చాడు. ఎట్లాగా ఆయన చంపేసి ఈ డబ్బులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మందు తెచ్చి తాగించాడు. ఆ తాగిన మైకంలో ఈయన తక్కువ తాగాడు, వాళ్ళ ఓనర్కి ఎక్కువ తాగించాడు. ఆయన మత్తులు ఉన్నప్పుడు తీసేసి ఆయన బలహీనం చూసేసి ఆయన గోడకేసి తలక తీసి నేలకు గోడకేసి కొట్టేయడం వల్ల ఆయన హెడ్ ఇంజరీ వచ్చేసి చనిపోయాడు. చనిపోగానే ఆయన దగ్గర నుంచి ATM కార్డు తీసుకొని ప్లస్ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణ 2024లో మనకు కంప్లీట్ వచ్చింది. ఇది అన్నోన్ పర్సన్ చంపారని చెప్పేసి మనకు అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం అక్కడికి వెళ్ళేస్తే వాళ్ళ ఇల్లు ఇక్కడ వాళ్ళ లిమిట్స్లో ఉంటుంది. ఎప్పుడు చూస్తే అప్పటికే 3 days అయిపోయి ఉన్నట్టుగా ఆ బాడీని చూస్తే మనకు అనుమానం వస్తుంది. అది 14వ తారీఖు నాడు అట్లా ఉంటుంది. ఈ మర్డర్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు లోకల్ ఇన్స్పెక్టర్ వెళ్ళేసి దాన్ని చెక్ చేస్తే అది మర్డర్ కేసు కింద కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో ఆయన చాలా చక్కగా అన్ని ఎటువంటి క్లూస్ మిస్ అవ్వకుండా అనేది తీసి రికార్డ్ చేశారు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడినాయి. తర్వాత మా క్రైమ్ టీం రాజేందర్ గారు, DI గారు, ఆయన